ज्ञानस्तंभम। ज्ञाननिधि, ज्ञानसागरुడు, జ్ఞానేశ్వరుడు, పరంపిత శ్రీ బాబా జ్ఞాననిధి గుర్తే ఈ జ్ఞాన స్తంభము. జ్ఞాననిధి ప్రతి బ్రాహ్మణ ఆత్మల యొక్క విధి విధానాన్ని
జ్ఞానంతో విధిపూర్వకమైన నియంత్రణ డ్రామాను డ్రామా పైన పక్కా నిశ్చయాన్ని, దృఢ నిశ్చయాన్ని కలిగించే ఈ జ్ఞాన స్తంభం నేను ప్రవహిస్తూ ఉన్నాను. బ్రహ్మ బాబా యొక్క భాగ్యశాలి రథాన్ని, భగీరథుని యొక్క రథాన్ని మిగిలిన వారు రండి. జ్ఞాన గంగను ఉద్భవింపచేసి నన్ను జ్ఞానం అనే బ్రహ్మపుత్ర నదిలో జ్ఞాన స్నానాన్ని గావింపచేసి నన్ను పావనంగా చేసి నన్ను విశ్వమంతా ప్రవహింపచేస్తున్నారు. స్థూలమైన నీటి గంగ స్థూల దేహాన్ని శుభ్రం చేస్తుంది, దేహం యొక్క దాహాన్ని తీరుస్తుంది. కానీ ఈ జ్ఞాన గంగ మానవ జీవితాన్ని దేవ మానవుడిగా చేసి బ్రాహ్మణాత్మగా చేసింది. ఈ జ్ఞాన గంగ నిత్యము నేను జ్ఞాన గంగగా అందరికీ జ్ఞానామృతాన్ని త్రాపించే ఈ జ్ఞాన ప్రకాశంతో విశ్వంలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగింపచేస్తున్నారు. ఈ విశ్వమనే ఈ సృష్టి జగన్నాటకంలో పరమాత్మ జ్యోతి ప్రకాశంతో భూమిలోకి అవతరించారు. అప్పుడే ఈ సృష్టి యొక్క అజ్ఞానం దూరమయ్యి జ్ఞానాత్మలు సమ్యక్ నాయక శక్తి, పవిత్రతా శక్తి, ఆ ప్రకంపనాలు నా మనస్సు బుద్ధిని తాకుతున్నాయి. నా
దివ్యంగా శ్రేష్టంగా చేస్తున్నది. ఈ శాంతి స్తంభం వద్ద సాకార యజ్ఞవత్సలందరూ బాబాకు నిజమైన శ్రద్ధాంజలినివ్వడానికి నిలబడి ఉన్నారు. ఒక్కొక్క యజ్ఞవత్సల తోడు నేను కూడా ఉన్నాను. యజ్ఞంలోని అనేక దావీలు దీదీలు ఈ 18 రోజుల బట్టి లాగా అనిపించలేదు. ఈ 18 రోజులు ఎప్పుడూ అయిపోయినాయి. రోజు టైమే ఉండడం లేదు అసలు. ఉదయం బట్టికి రావడము, ఇంట్లో చేసుకోవడము, మళ్ళీ సాయంత్రం క్లాస్కి రావడము సరిపోతానింది. టైం అనేది వేస్ట్ కాలేదు. సంకల్పాలు కూడా ఎక్కువ. ఇక్కడి నుంచి వెళ్ళినాక ఇక్కడ ఏదైతే మెడిటేషన్ చేసింటామో ఇంటికి వెళ్ళినా కూడా ఆ విధంగా చేసాము, ఈ విధంగా చేసాము అనే అనుభూతి అనేది కలుగుతాను. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అనుభూతి చేయించడము సిస్టర్స్కు చాలా చాలా ధన్యవాదాలు. సిస్టర్స్ ముగ్గురు కూడా చాలా బాగా చేయించారు. ఇంకా ఒకరోజు పడింది పోపు పెట్టి యోగం చేయించారు కదా, ఆ అనుభూతి ఇంకా అసలు ఇక్కడ ఈ లోకంలో లేదేమో అనిపించింది మాకైతే కదా. మళ్ళీ పరిస్థాయిక అనుభూతి రెక్కలు కట్టి చాలా రోజు కూడా వెరైటీగా చాలా బాగా చేయించారు. ఇంకా తేలికతనం అనేది అనుభవం అయింది. ఇక్కడ వచ్చి చేసుకొని ఇంట్లో పోయి చేసుకున్నా కానీ బరువు అనేది అనిపించడం లేదు. తేలిక అనుభవం అయింది. ముగ్గురు త్రిమూర్తి సిస్టర్లకు బాప్దాదాకు ధన్యవాదాలు. మొట్టమొదట పరమపిత పరమాత్మకు శివతండ్రికి స్వాగతం. పరంజ్యోతి పరమాత్ముడికి స్వాగతం, సుస్వాగతం, శతస్వాగతం. మన ఆత్మలందరి గులాబీ పుష్పాలను పరిచి తండ్రికి స్వాగతం చెప్తున్నాము. స్వాగతం, సుస్వాగతం, శతస్వాగతం. బ్రహ్మ బాబా గారికి స్వాగతం, సుస్వాగతం, శతస్వాగతం. జగలో బాబ్ దాదా ఇద్దరికి కూడా పుష్పాల హారములతో స్వాగతం. తిలకము, పన్నీరు, పుష్ప వర్షముతో బాబ్ దాదాకు స్వాగతం, సుస్వాగతం. మరలా ఎవరుగా త్రిమూర్తి అక్కయ్యలకు, హేమక్కయ్యకు, శివలక్ష్మి అక్కయ్యకు, కృష్ణవేణి అక్కయ్యకు స్వాగతం, సుస్వాగతం. త్రివేణి సంగమము అంటాము. ఆ సంగమం ఎక్కడో కాదు, ఇక్కడే ఈనాడు మన ఎదురుగానే ఈ సంగమాన్ని మనము చూస్తూ ఉన్నాము. ముగ్గురు త్రిమూర్తి సిస్టర్ల యొక్క సంగమాన్ని మనం ఎక్కడో పోయి గంగా యమున సరస్వతి చూడాల్సిన అవసరం లేదు. ఆ కృష్ణా నదులన్నీ కూడా ఇక్కడే ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడో కాదు, ఇక్కడే ఆ 3 నదుల సంగమము మన ఎదురుగానే ముగ్గురు అక్కయ్యలు. ఎలా అంటే జ్ఞానము వల్లే ప్రవహించి మన ఆత్మలందరినీ పునీతము చేసినారు. గంగా యమున సరస్వతి నదులు వలె మనము త్రివేణి సంగమాన్ని మన ఎదురులోనే చూస్తున్నాము. ఈ 18 రోజుల బట్టీకి కావలసినటువంటి ఆణి ముత్యాలను ఏర్చి కూర్చి మన అందరి బుద్ధి రూపి పాత్రలో నింపి మనల్ని అందరినీ కూడా మన పరిస్థాలుగా చేసి బాబా నుంచి శక్తిని తీసుకునేందుకు ఆధారమూర్తులైనారు ఈ త్రివేణి సిస్టర్స్. రకరకాల యోగానుభూతులను తయారు చేసి రోజుకో అనుభూతిని, అతీంద్రియ సుఖాన్ని యోగ ప్రయోగాల ద్వారా మనందరికీ కూడా చవి చూపించారు. ఈ త్రివేణి నదులు 3 మనలను ఎలా ప్రవహించి సాగరంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సాగరంలో మనమంతా మునకలు వేసి సాగరైనటువంటి శివ పరమాత్మ నుండి శక్తిని నింపుకొని రత్నాలను, ముత్యాలను అన్ని ఏరుకొని తిరిగి మళ్ళీ మన ప్రకటిస్థానమైనటువంటి మన ఆత్మలో మళ్ళీ మన ఇంటికి వచ్చి చేరినాము.
మనల్ని సాగరంలో ముంచినారు. మనలు అన్ని తీసుకొని మనమంతా మళ్ళీ మనం తిరిగేసి మన ఇంటి అయినటువంటి భృగిరి స్థానంలోకి వచ్చి చేరుకున్నాము. యోగ బట్టీకి వచ్చి యోగ బట్టీలో పాల్గొని ప్రియాతి ప్రియమైన ఆత్మల నా సహోదరులందరికీ కూడా తిలకము పన్నీరు పుష్పాలతో స్వాగతం సుస్వాగతం శతస్వాగతం. ఈ యొక్క త్రివేణి సిస్టర్ల ముగ్గురికి కూడా మన అందరి యొక్క కృతజ్ఞతలు. మొట్టమొదట దీనికి బేసిక్ ఫౌండేషన్ అనేది కావాలా కదా. యోగం అనేది చేసేటప్పుడు మామూలుగా బట్టికి యోగం అనే దానికి ఒక ఫౌండేషన్ అనేది కావాలా. నాకు మొట్టమొదట ఈ యొక్క యోగంలో ఫౌండేషన్ ఎలా దొరికింది అంటే, అక్కయ్య వాళ్ళు ఏదైతే మన సెల్లులో పెట్టినారో వరదానాన్ని 18 సార్లు చదవాలి, బాబాకు స్వాగతం 18 సార్లు చెప్పాలి, థ్యాంక్స్ 18 సార్లు చెప్పాలి, స్వయంగా మనం ఆత్మగా భావించి మన ఆత్మను చూసుకోవాలి. ఈ విధంగా అందరూ ఇవంతా చూసినారు కదా సెల్లులలో. ఇవన్నీ నేను పొద్దున లేచింది మొదలుకొని మొదట ఇంట్లో మనము బేసిక్ గా లేచిన వెంటనే ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ దారిలో వస్తూ ప్రతి ఇంటికి ప్రతి ఆత్మకు ఎవరైతే మనందరికి ఎదురవుతున్నారో ప్రతి ఆత్మలు బాగుండాలి, వీళ్ళందరూ బాగా చదువుకోవాలి, వీళ్ళందరూ సుఖంగా ఉండాలి, హ్యాపీనెస్ గా ఉండాలి, ప్రతి ఇంట్లో ఆనందము సుఖము ఉండాలి అనేసి ప్రతి ఇంటికి వస్తూ పోతూ వైబ్రేషన్స్ అనేది ఇస్తూ వచ్చి ఇక్కడ కూర్చొని యోగం చేసేదాన్ని. ఫస్ట్ లో నాకు ఎలా ఉంటుంది అంటే, మనం క్లాస్ సాయంకాలం వస్తాము, ఒక అర్ధగంట యోగం చేస్తాము, ఆ అర్ధగంట కొద్దిగా లేటుగా వచ్చినాం అనుకోండి, ఒక 15 నిమిషాలు మనస్సును నిలబెట్టుకోవడానికి ఆత్మీయను నిలబెట్టుకొని యోగం చేసేదానికి 10-15 నిమిషాలు పడతా వచ్చింది స్థితిలోకి రావడానికి. అందులో క్లాస్ బిగిన్ అవుతుంది, క్లాస్ వింటాము, 5 నిమిషాలు యోగం చేస్తాం, సేవ చేస్తాం, వెళ్ళిపోతా వచ్చినాం. కానీ యోగ బట్టి ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఏమైందంటే, వచ్చి ఇక్కడ ఎప్పుడైతే ఆ స్థితిలో తీసుకొని పొద్దు నుంచి ఆత్మిక స్థితిలో ఉంటూ మనం బాబా నుంచి 18 సార్లు దృష్టి తీసుకోవడము, థ్యాంక్స్ చెప్పడము, అబ్గర్జానా ఇంటికి వెళ్ళడము, మనం ఆత్మిక స్థితిలో ఉండడంతో వచ్చి కూర్చున్న వెంటనే పెద్ద సంకల్పం అనేది ఏది కూడా రావడం లేదు, నెగటివ్ అనేది ఏది కూడా అవాయిడ్ చేసేసాం. వచ్చి కూర్చున్న వెంటనే ఒకవేళ స్థితి ఉన్ని లేకపోయి ఏమి లేకుండా శాంతిగా బాబాతో యోగం చేసేదానికి ఈ యొక్క ఫౌండేషన్ అనేది నాకు ఆధారమైంది. మరలా ఎన్నో రకాల యోగాలు అనేది అక్కయ్య వాళ్ళంతా యోగ ప్రయోగాలన్నీ చేసి ఇంతవరకు బట్టీలకు వస్తున్నాం. కానీ ఫస్ట్ లో ఆదిలో ఎలా ఉన్నామో అంతిమం దగ్గరకు వచ్చిందేమో ఇప్పుడు ఆ బట్టి అనేది కూడా స్థితి కూడా అంతే బాగా తయారైంది. మనం ఎప్పుడైతే ఈ సూక్ష్మ దేవతలుగా ఒకరోజు, ఈ పంచభూతాలకు ఒకరోజు చేసినప్పుడు, సూక్ష్మ దేవతలు చేసినప్పుడు మొదట మనం అంతా రెక్కలు కట్టుకొని ఎగిరినాము. అక్కయ్య ఒక్కొక్క స్వరూపం చెప్తూ ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చెప్పి లాస్ట్ 7 చెప్పారు. మీరు రౌండ్ సర్కిల్ గా మీ 7 స్వరూపాలు మీరే అయ్యి మీరంతా యోగదానం చేయండి అని చెప్పారు. అప్పుడు నిజంగా నేనే 7 స్వరూపాలుగా రౌండ్ గా ఉన్నట్లు ఆ యొక్క అంత సకాశనిచ్చినట్లు అదొక అనుభవం అయింది. ఒకరోజు యోగం చేస్తూ ఉంటే నేను ఆత్మను అనుకున్నాను, పరమాత్మని కూడా పరమాత్మ స్థుతి చేస్తూ ఉన్నప్పుడు ఒక డైమండ్ ప్రకాశం ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో బాబా నుంచి ఆ విధంగా నాకు ఒక డైమండ్ మెరిసినట్లు మెరుస్తూ ఆ యొక్క శక్తిశాలి కిరణాలన్నీ కూడా వ్యాపించినాయి. మళ్ళీ ఇంకొక రోజు యోగం చేస్తూ ఉంటే అక్కయ్య బ్రహ్మబాబా నుంచి మనం శక్తులు తీసుకుంటా ఉన్నప్పుడు చతురస్రాకారంలో మొత్తం బ్రహ్మబాబా పై నుంచి మన సెంటర్ అంతా తెల్లటి కాంతితో నిండిపోయినట్లు, చాలా నేను లైట్ మైట్ అయిపోయినట్లు తేలికగా ఒకటి అనుభవం చేస్తాను. ఎందుకంటే భూగోళం ఎదురుగా మనం ఉన్నాం. మన యొక్క యోగ శక్తి వైబ్రేషన్లు ఆ పంచభూతాలు చేరినట్లుగా, ఆ యొక్క భూగోళం పైన కూర్చున్నట్టుగా, పరిస్థితి స్థితిలో దారిలందరూ కూడా సృష్టిలోకంలో ఒక్కొక్క దారి ఆశీర్వాదాలు దృష్టి చేయి పట్టుకొని మనకు ఎలా నడిపించే విధానం కూడా బాగా అనుభవించారు. చాలా గొప్పగా అనుభవింది. కాబట్టి నేను అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.
శాంతి. ఓం శాంతి. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పాలంటే అలంకారం అద్భుతంగా ఉంది. ఎక్కువగా లేకుండా బ్రహ్మ బాబాను ప్రత్యక్షం చేసే విధంగా కామెంటరీస్ అద్భుతంగా ఉన్నాయి. అలంకారం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. కామెంటరీస్ కూడా 4 ధామ్ కామెంటరీస్, తర్వాత పంచతత్వాలకు సకాశుడు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం ప్రత్యేకంగా ఉన్నాయి ఈ సంవత్సరం. తర్వాత కొంచెం డల్ అయిందా ఈ మధ్య. ఈ యాత్రలో ఎంత అనుభూతి కలిగిందో కొంచెం ఇబ్బంది కూడా అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతకంటే మెరుగ్గా మనకు ఒక ఆత్మిక స్థితి వచ్చేసింది. సకాశం తీసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం వచ్చింది. క్రమశిక్షణ కూడా కొద్దిగా ఎక్కువగానే కలిగింది. కొంచెం డౌన్ అయ్యాము. క్రమశిక్షణ కూడా చాలా బాగుంది. అందుకోసం ఇవన్నీ ఏర్పాటు చేసిన సిస్టర్స్ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా సెలవు. మామూలుగా మనం చూస్తూనే ఉంటాము, పూలు ఎంత ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ సుగంధం లేకపోతే దాని పుష్పం అని చెప్పలేదు. అలాగనే ఏదైతే మనకు ఆచరణ రూపంలో చూపించారో ఆచరణ లేని పద్ధతి అది వ్యర్థము అంటాడు. ఆ విధంగా మనము టీచర్లు బ్రహ్మబాబా ఏ విధంగా ఆచరించి దాన్ని టీచర్లు తన అనుభవంలోనికి తీసుకుని వచ్చి మనల్ని తన అనుభవాలుగా చేస్తూ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఈ విధంగా బట్టి చాలా యుక్తాయుక్తంగా మన యొక్క పరిపక్వ స్థితికి, యోగ స్థితికి చాలా గొప్ప ప్రయోగం చేశారు. యోగ ప్రయోగం అంటారు. ఆచరణ ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే యోగ ప్రయోగంతో ఈ బట్టీలు అక్కలు పెద్ద పెద్ద వాళ్ళు చేయించే బట్టి ఇంత పరిపక్వ స్థితికి వచ్చింది అంటే ఆ విధంగా ఉంది. మధ్యలో కొంత బాధ్యతాపరంగా కొన్ని ఇబ్బందులు కారణమైంది. కానీ 1వ తేదీ నుంచి ఈ బట్టిలో అద్భుతమైన అనుభవాలు. ఈరోజు ఇది కలగలేదు అనడానికి లేదు. ఫస్ట్ మొట్టమొదట అక్కయ్యలు మురళి చెప్పేటప్పుడు ఏదైతే ముందు అడ్వాన్స్గా ఆ మురళిలో ప్యాట్స్ ఆ హిందీ రాదు. ఆ హిందీలో అప్పుడు మురళి కూడా మన దగ్గరికి వచ్చేది కాదు. ఆ మురళిలోనే నాకు సాక్షాత్కారం అవుతుంది ఆ యోగం. యోగము ద్వారానే మనం ఏమవుతుందంటే మనలో ఒక ఉత్సాహం, ఉమంగాలు, ధైర్యాలు అనేటువంటివి వస్తాయి. ఆ ధైర్యం ద్వారా మనం ఎటువంటి కార్యక్రమాలైనా చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము 18 రకాల ప్రక్రియలను మనకు సిస్టర్స్, త్రిమూర్తి సిస్టర్స్ మనకు చూపించారు. ఆ మార్గాన్ని ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ అవ్యక్త మాసంలో 18 రోజుల యొక్క బట్టి మాలో చాలా అనుభూతులు కలిగించింది. ఈ బట్టి అంతటా కూడా
నేను ఆత్మస్వరూపాన్ని అనుభవం చేశాను. ఎప్పుడు కూడా నేను బిందువును రెండు కన్నుల మధ్య చైతన్య రూపంలో ఉన్నాను. అదే అనుభవం చేస్తూ వచ్చినాను. దానివల్ల శరీరం యొక్క దేహాభిమానాన్ని స్థితిని మర్చిపోయి నేను ఒక చైతన్య శక్తిని అనే శక్తే బాగా నాకు అనుభవం అయింది ఈ బట్టిలో. తర్వాత సంపన్నమయ్యే కొద్దీ మాయ కూడా అదే రూపంలో వస్తూ ఉంటుంది కదా. ఈ బట్టి అవ్యక్త మాసంలో బాగా అనుభవం అయింది. కానీ మాయ వచ్చినప్పుడల్లా బాబా జతలో ఉన్నాడు. మాయ సంపన్నం ముందు పోయి ఇది మాయ ఎదురవుతా ఉంది కదా అని చెప్పేసి బాబాని గుర్తు చేసుకోవడం వల్ల ఈ అవ్యక్త మాసంలో బాగా మాయాజీతులు అయిపోయినాము. ఓం శాంతి. చేరినారు శివ బాబా బ్రహ్మ బాబా ఆడై మందహారులు పరిమారులంత చేరినారు మందార పుష్ప బహు పుష్ప సువాసన పరివారులకు దివ్య దృష్టి ఇస్తూ తన నోటితో బాబా మనకు అవ్యక్త మహావాక్యాలు వినిపిస్తూ ఉన్నారు. సర్వము మీరే కదా శివాపురిలో, సర్వము మీరే కదా శివాపురిలో, జయ జయ ధ్వనులు చేసేనుగా సర్వము మీరే కదా. విష్ణువంశాయ దేవత రూపాయ నారాయణాయ శ్రీలక్ష్మీ దేవత, విష్ణువంశాయ దేవత రూపాయ నారాయణాయ శ్రీలక్ష్మీ దేవత, ఇరువురి పాలనలో పరివారమైతిమి, ఇరువురి పాలనలో పరివారమైతిమి. ఎదుట నీవే ఎదలోన నీవే ఈ సృష్టిలోన అనువనునందున, ఎదుట నీవే ఎదలోన నీవే ఈ సృష్టిలోన అనువనునందున, జయ 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 ధ్వని అందులో మేమే యజమానులము. సర్వము మీరే కదా శివాపురిలో, సర్వము మీరే కదా, సర్వము మీరే కదా. శ్రీలక్ష్మి వంశము బ్రహ్మ బాబా పుత్రులము, కైలాసమించి స్వర్గములోన. శ్రీలక్ష్మి వంశము బ్రహ్మ బాబా పుత్రులము, కైలాసముంచి స్వర్గములోన. పార్వతులము మేము విశ్వస్వరూపులము బాబా, ఓ బాబా. పార్వతులము మేము విశ్వస్వరూపులము, పరివారమంతా రెడీ కావలను, పరివారమంతా రెడీ కావలను. సర్వము మీరే కదా శివాపురిలో, జయ జయ ధ్వనులు చేసేవారము, సర్వము మీరే కదా. ఓం శాంతి ఓం శాంతి నమస్తుతే, ఓం శాంతి ఓం శాంతి నమస్తుతే, ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి నమస్తుతే. బాబా బ్రహ్మ బాబా, బాబా. ఓం
కానీ బాబా ఫోటోకి అడ్డం రాకుండా కడితే బాగుంటుంది. అదే మధ్యలోకి పైకి కడితే బాగుంటుంది. చేరే అని మధ్యలో దండ పైకి ఈ దారం మధ్యలో కూర్చుంది కదా, ఆ పైకి ఇట్లా వేసుకొని ఆ పైన పైపు చేసు ఇంకా వేసుకో నాన్న స్టాండ్ తీసుకురా చిన్న శ్రేష్టమైనటువంటి స్వరూపంలో స్థితి అయ్యి ప్రకృతి పతి అయినటువంటి శివ బాబాకు మంగళహారతిని 3 సార్లు ఇవ్వండి. ప్రకృతి పతి పరమేశ్వరుడైనటువంటి ప్రకృతి యొక్క పంచభూతాలైన గాలి, నీరు, భూమి, ఆకాశము, జలము, అగ్ని అన్నిటికీ కూడా ప్రకృతి యొక్క పంచతత్వాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. కావున 3 ప్రదక్షిణాలు చేస్తూ ఈ 4 దిక్కులకు కూడాను హారతులు ఇవ్వండి. 3 ప్రదక్షిణాలు చేయండి. శ్రేష్టమైనటువంటి స్థితిలో ప్రతి ఒక్క దిక్కుకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము, ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము, నైరుతి సర్వ ప్రకృతి యొక్క 4 దిక్కులు 4 మూలలకి 3 ప్రదక్షిణాలు చేస్తూ మీ యొక్క వందనాలను సమర్పిస్తాము. ప్రతి యొక్క ఆత్మ ప్రకృతి యొక్క వడిలో వారి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎదురెదురు ఆత్మకు నా హృదయపూర్వకమైన నీలాంజలిని సమర్పిస్తూ ఉన్నాను. దైవీ స్వరూపాత్మ, శ్రేష్టాత్మ, పుణ్యాత్మ, తండ్రికి కుడి భుజమైన ఆత్మ నా ఎదురుగా ఉన్నాయి. పూజనీయ ఆత్మ, బాబా వైపు తిరగండి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, సదా నా ఆత్మను జాగంతి జ్యోతిగా దైవీ గుణ సంపన్నముగా సంపూర్ణముగా చేస్తున్నారు బాబా. మీకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు బాబా.
ధన్యవాదాలు ధన్యవాదాలు. అందరూ కూర్చోండి. सजा रहे हो रत्नों की थालियां भर सागर लुटा रहे हो दृष्टि से अपने बाबा सृष्टि सजा रहे हो कुछ संग रात बीते तुझसे शुरू नजरों के सामने हो बस बाबा तू ही तू बस बाबा तू ही तू मन की तमन्ना दिल की है आरज़ू नजरों के सामने हो बस बाबा तू ही तू बस बाबा तू ही तू मन की तमन्ना तमन्ना दिल की है आरज़ू नजरों के सामने हो बस बाबा तू ही तू बस बाबा तू ही तू मन की तमन्ना सामने हो बस बाबा तू ही तू बस बाबा तू ही तू मन की तमन्ना दिल की है आरज़ू नजरों के सामने हो बस बाबा तू ही तू बस बाबा तू ही तू मन की तमन्ना ఊడిపోతాను కింద కింద నాన్న పిల్లలు पहले भी सामने अब भी हो सामने रहेंगे साथ हम सदा कहाँ है आपने वादा निभाते अब भी आते रूबरू नजरों के सामने हो बस बाबा तू ही तू बस बाबा तू ही तू मन की तमन्ना वो पालना वो शिक्षा हम आज भी तो पाए मन की हर दिशा से आती तेरी सदाएं वो पालना वो शिक्षा हम आज भी तो पाए मन की हर दिशा से आती तेरी सदाएं बच्चों का प्राण भावा नैनों का नूर तू नजरों के
रत्नों की थालियां भर सागर लुटा रहे हो दृष्टि से अपने बाबा सृष्टि सजा रहे हो रत्नों की थालियां भर सागर लुटा रहे हो दृष्टि से अपने बाबा सृष्टि सजा रहे हो कुछ संग रात बीते खुद से नजरों के सामने हो बस बाबा तू ही तू बस बाबा నన్ను శక్తిశాలిగా చేస్తున్నది బాబా వైపు తిరగండి వాగ్దానాలు మీ అందరి శిరస్సు పైన వరదాని హస్తాన్ని పెట్టారు అనుభూతి చేస్తూ వెళ్ళండి వాగ్దాన ఈ ప్రకాశ కిరణాలను నా చుట్టూ ఒక బోరాను ఏర్పరచుకున్నాను ఇప్పుడు నా శ్రేష్ఠ సంకల్పాలను 6వ పరిష్కారాన్ని రచించుకుంటున్నాను అందరూ శబ్దం లేకుండా లేచి చుట్టూ పరిష్కారంలో మంచి మెల్లగా అడుగులు వేయండి ఒకరి వెనకల ఒకరు ఎవరికి ఎవరు టచ్ కాకుండా మెల్లమెల్లగా అడుగులు వేయండి నేను ఫలిస్తాను నా 6వ ఎవరు గుంపులుగా లేకుండా ఎవరి లైన్లో వారు రండి ఎవరి లైన్లో కూర్చున్నారో అదే లైన్లోకి రండి ఎవరి లైన్లోకి వాళ్ళు రండి అక్కయ్యలు వెనకల లైన్ వాళ్ళు వెనకలకు రండి శాంతి స్తంభం చుట్టూ అవసరం లేదు కేవలం మీరు ఫరిస్తా రూపంలో మీరున్న లైన్లోకి మాత్రమే నిల్చుకొని తిరగండి ఫరిస్తావలే నేను ఫరిస్తాను నడుస్తున్నాను నా 6వ ఫరిస్తా దేహంతో నేను ఫలిస్తాను ఒక్కొక్క అడుగును వరదాని పాదాలతో వరదాని
హస్తముతో నేను శ్రేష్ఠ సంకల్పాలతో మేమంతా ఫరిష్తాలము మీ ఎదుటి వాళ్లకు దృష్టినివ్వండి, మీ వెనక లైన్ ఉండే వాళ్లకు ఇప్పుడు ఈ లైన్ వారు కూడా లేచి మీ ఎదుటి వారి చేతులు పట్టుకొని మీ శుభ సంకల్పాల యొక్క కిరణాలను వారికి ఇవ్వండి. ఇద్దరు ఫలిష్ట రూపంలో మీ ఆశీర్వాదాల హస్తాన్ని ఒకరి శిరస్సు పైన ఒకరు పెట్టండి. బ్రహ్మ తల్లి నాకు విజయ తిలకాన్ని తెలిపి బాధ్యతలు పవిత్రత కిరీటాన్ని ధరింపచేసి నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సేవా కేంద్రం అనే సూక్ష్మవతనంలో నేను ఫలిస్తాను. సంపూర్ణ బ్రహ్మ తండ్రి తన బాహువులను చాచి నన్ను తన బాహువుల్లోకి తీసుకుంటున్నాను. నా ఎదురుగా వచ్చి నాకు దృష్టితో విల్ పవర్స్ సకాష్గా ఇస్తున్నారు. నేను ఈ దేహానికి తేలికగా ఈ సెంటర్ పైన విహరిస్తున్నాను. ఒక్కొక్కరు ఫలిష్ట రూపంలో ఈ సెంటర్ 4 వైపులా సంపూర్ణ శక్తుల ప్రకాశ కిరణాలను వెదజల్లుతూ ఈ చుట్టూ పైన విహరిస్తున్నాను. నేను తేలికగా
జతలో ఉంచుకొని ఈ వాతావరణం అంతా సకాశమిస్తున్నాను. నాలుగవ ఫరిష్తా రూపాన్ని శ్రేష్ఠ సంకల్పాలతో రచించుకొని ఈ సాకార వతనంలో స్థూలమైన మా ఇంటి పైన విహరిస్తున్నాను. మా ఇంటికి దృష్టినిస్తున్నాను. నా సంపూర్ణ ప్రకాశ దేహం నుండి భృకుటి నుండి సకాశం నక్షత్ర మండలంలో చంద్రుడి వరకు కూడా ఈ పవిత్రత ప్రకాశాన్ని నింపుతున్నాను. ఎగిరిపోతున్నాను. సూక్ష్మవతనానికి వెళ్తున్నాను. సూక్ష్మవతనం యొక్క రారాజు ఫరిష్తాల చక్రవర్తి, ఫరిష్తాల రారాజు బ్రహ్మ బాబా ఫరిష్తా రూపంలో రెండు బాహులను చాచి నన్ను తన బాహుల్లోకి తీసుకున్నాను. నేను ఫరిష్తా బాబా సమానంగా సంపూర్ణ ప్రకాశ ఫరిష్తా. మొదటి నా శ్రేష్ఠ సంకల్పం యొక్క రచన సూక్ష్మవతన వాసి ఫరిష్తాను తేలికగా హాయిగా స్వతంత్రంగా ఫరిష్తాల రెక్కలతో విహరిస్తున్నాను.
మాస్క్ తీసేయండి, మాస్క్ తీసేయండి. నేను ఇప్పుడు మాట్లాడద్దని చెప్పండి. మాట్లాడద్దని చెప్పండి. మాట్లాడద్దని చెప్పండి. ఎంత శబ్దం. నాలో ఏం చూశారు బాబా? మీరు ఏ విశేషతం నాలో చూశారు? ఆ విశేషతతోనే నేను జీవిత చివరి శ్వాస వరకు నడుస్తాను. నేను కేవలం ఒక నిరుపేద ఆత్మగా ఉండేవాడిని. ఎలాంటి జ్ఞానముతో సంబంధం లేకుండా భక్తి పారవశమై ఉండేవాడను. అలాంటి నన్ను భక్తి నుండి ముక్తి చేసి ఈ జ్ఞాన ప్రాప్తినిచ్చారు బాబా. నీకు ధన్యవాదాలు. థ్యాంక్స్. బాబా రూమ్ నుండి బయటకు రండి.
హిస్టరీ హాలుకు రండి. ఈ హిస్టరీ హాలే సాకార బ్రహ్మ బాబా గారి సాకార స్మృతులకు చెరగని ముద్రలు, సాకార జ్ఞాపకాలు ఇక్కడున్నాయి. ఈ హిస్టరీ హాల్ నందు కూర్చొని నాకు ఎదురుగా గద్దె పైన బ్రహ్మ బాబా కూర్చున్నారు. బాబా కుడి వైపున మా అమ్మ కూర్చున్నారు. బ్రహ్మ బాబా నాకు మురళి వినిపిస్తున్నారు. మమ్మ మధురమైన దృష్టినిస్తున్నారు. నా మనస్సులోని చెడు సంకల్పాలను, వ్యర్థ సంకల్పాలను ఈ హిస్టరీ హాలులో బాబా ఎదురుగా వదిలేస్తున్నాను. ఆదిలో ఆది రత్నాలు, దాదీలు, దీదీలు, దాదాలు, వారి ఒక్కొక్కరి కర్మలు, ఒక్కొక్క చరిత్ర పుట్టగా తయారైనది. ఒక్కొక్క ఆది రత్నము యజ్ఞం యొక్క చరిత్రలో వారి కొన్ని పేజీల చరిత్రను సృష్టించుకున్నారు. మహారథులు,